నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అథర్వణ వేద పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా గాయత్రి. గురుగారు, ఇప్పుడు శుక్రవారం పుట్టిన వారి గురించి మాట్లాడుకుందాం. వీరి గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అలానే వీళ్ళు ఏ రంగం ఎంచుకుంటే బాగా కలిసి వస్తుంది అంటారు, అలానే వీళ్ళు నిత్యం ఏ దేవుణ్ణి ఆరాధించాలి? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం. వీళ్ళందరూ లోకానికి ఒకే ఒక్క దీపం లాంటి వాళ్ళు, శుక్రవారం పుట్టినవాళ్ళు. శ్రీమన్మంద కటాక్షలబ్ధ వివత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈ శుక్రవారం నాడు పుట్టినటువంటి ఆడవాళ్ళంతా కూడా లక్ష్మీ స్వరూపం అన్నమాట. వాళ్ళు ఎవరింటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో డబ్బులు వచ్చేస్తాయి. పుట్టింట్లో ఉన్నప్పుడు డబ్బు కొదవ ఉండదు. ఎలా వస్తాయో తెలియదు డబ్బులు. ఎయిత్ వండర్ అంటారు. ఓకే, ఆడవారు పుడితేనే ఇలా ఉంటుందా, మగవారు పుట్టినా కూడా? ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళకి లక్ష్మి అంటాం, మగవాళ్ళకి అంత ఉండదు. కానీ వీళ్ళు కొంచెం లక్కీ ఫెలోస్ కిందే ఉంటారు. అంటే విలాసాలు ఉంటాయి, లగ్జరీ తాగడం, తర్వాత విలాసాలు ఉంటాయి అన్నమాట. హ్యాపీగా. శుక్రవారం నాడు శుక్రాచార్యులు వారు దానికి అధిపతి. అవును. భృగు మహర్షి సంతానం. భృగు మహర్షి కొడుకు ఆయన ఆయన చెల్లెలే లక్ష్మీదేవి. ఆయన ఎప్పుడు కూడా సాక్షాత్తు శివుడికి పూజ చేస్తూ ఉంటాడు. మనము అందువలన శుక్రవారం పుట్టేటటువంటి వాళ్ళకి అందమైన స్వరూపం ఉంటుంది. ఇలా నెక్క దగ్గర కానీ లేకపోతే బొగ్గ దగ్గర కానీ ఎక్కడో ఒక చోట పుట్టుమచ్చ, సౌందర్య పుట్టుమచ్చ ఉంటుంది. ఎక్కువగా సూపర్ స్టార్స్, సినిమా స్టార్స్, యాంకర్లు, తర్వాత మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా బాగా అందంగా, ఆకర్షణీయంగా కనబడాలి. కాబట్టి శుక్రుడే ఆధిపతి. అందువలన సినిమా హీరోయిన్లు, టీవీ హీరోయిన్లు, బుల్లితెర, మగ యాంకర్లైనా ఏళ్ళైనా ఇంచుమించు శుక్రవారం నాడే ఉంటారన్నమాట. ఆ తర్వాత శుక్రవారం నాడు ఏమవుతుందంటే విలాసాలు, అంటే మామూలుగా ఇప్పుడు మిగతా రోజులు పుట్టినటువంటి వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. ఏదో చిన్న రూమ్ ఉంటే అందులో ఉండడము, లేకపోతే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అడ్జస్ట్ అవ్వరు. అంటే ఎప్పుడు నీట్నెస్ ఉండాలి వీళ్ళకి. అండ్ నీట్నెస్ లేకపోతే ఉండలేరు. అవసరమైతే భర్తతో గొడవలు పెట్టేసుకుంటారు కూడా. అసలు ఇన్కమ్ లేదు కదా, మరి ఇన్కమ్ లేకపోయినా మరి డబుల్ బెడ్రూమ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అవన్నీ నాకు తెలియదు, నేను సింగిల్ బెడ్రూమ్లో ఉండలేను, కొన్ని చెన్నెల్లో ఉండి మనం సర్దుకుంటాం అంటే నో అని డైవర్స్ వరకు కూడా వెళ్ళిపోతారు. అలాగే మొత్తం ఖర్చులు కూడా బాగా అధికంగా ఉంటాయన్నమాట. తర్వాత అప్పుడు సపోజ్ సోఫాల మీద కొంచెం జస్ట్ మాస్తే చాలు, ఆ గుడ్డలను తీసి అవతల పడేస్తారు, కొత్తవి కొనేస్తారు, కర్టెన్లు అయినా ఏదైనా. అంటే కాంప్రమైజ్ కారు వీళ్ళు. తర్వాత మంచి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెడతారు. వాళ్ళకి అవతల వాళ్ళకి పెడితే ఆనందం. ఒకటి బంధువులు, వీళ్ళకి శుక్రుడు అంటేనే మనుషులు కావాలి వీళ్ళకి శుక్రుడు. అందువలన మనుషులందరినీ కూడా, బంధువుల్ని అందరినీ చూసుకుంటారు, స్నేహితులని అందరినీ. కానీ వీళ్ళు పెద్ద అయిన తర్వాత పాపం వాళ్ళని శుక్రవారం వీళ్ళు పెట్టారు కదా అని విశ్వాసం ఉంచుకోరు కదా వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు అవతల వాళ్ళు వీళ్ళని గుర్తుపెట్టుకోరో కొంచెం బాధపడతారు. అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా వీళ్ళకి ఒక గుర్తింపు కావాలి అనుకుంటారు. అంతే కదా, సాధారణంగా ఏ మనిషి అయినా గుర్తింపు, గౌరవం కోరుకుంటాడు. కానీ వీళ్ళు గుర్తింపు అనేటటువంటిది సినిమా యాక్టర్లకి వాళ్ళకే ఉపయోగం, గృహిణులకి ఏం ఉపయోగం? గుర్తింపు అంటే చుట్టాల్లో ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. అంటే అవసరమే, గుర్తింపు ఉండాలి. బంధువులు వీళ్ళు అంతా గౌరవించి ఆ ఫలానా వారి కోడలు, ఫలానా వారి ఇది అని ఇది. కానీ వీళ్ళకి బంగారము ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అంటే చీరలు కూడా ఏదో ఒక 500 రూపాయల చీర అవి సెలక్షన్ కానీ వెళ్ళరు, పెద్ద చీరలే కొంటారనమాట. అంటే ప్రతిదీ పెద్ద చెయ్యి ఉంటుంది. అన్నం వండడాల్లో పెద్ద చెయ్యి, కుంభాలు వండుతారు. ఇప్పుడు ప్లేట్లో ఏదో కొంచెం పెట్టి, చాలామంది చూడు ప్లేట్లో కొంచెం పెట్టి ఆ తర్వాత తిన్న తర్వాత వేస్తారు. మొత్తం ఒక ఆవిడ నేను చూశాను, మొత్తం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఇంత చిన్న గిన్నెలోనే అన్నం వండుతారు. మొత్తం టోటల్ దాంట్లో 4 పెడతారు. ఇంత చిన్న, మళ్ళీ ఒక స్పూనే నీకు వేస్తారు, 2వ స్పూన్ నువ్వు ఇంక అడగలేవు ఏంటి అన్నమయ్య అని, ఎందుకు వటేస్తారు. నేను రియల్గా చూశాను. వాళ్ళు శుక్రవారం పుట్టారు, ఫుల్ క్యాష్ ఉంది 20 కోట్లు.
ఇంకొకళ్ళని చూశాను, వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే మొత్తం నీ ప్లేట్ పెడతారు, నువ్వు తింటావా తినవా చూడరు, ఎంత వేసేస్తారు. బిర్యానీ అని ఇంకా చూసుకోరనమాట, మొక్కలు గిక్కలు నీకు ఏది కావాల్సి అది వేసేస్తారు. అవి వేస్టేజ్ చేసేస్తావని తెలిసినా సరే మళ్ళీ వేసేస్తారు. అంటే అది పెద్ద చెయ్య. కాబట్టి రెండు రకాలుగా ఉంటారు శుక్రవారం పుట్టినప్పుడు. దీనివల్ల ఈ ఎక్కువ కుంభాలంటే కొండలు వండేసే వాళ్ళని చూసి చుట్టాలు భయపడతారు. అమ్మో ఇవిడ వచ్చిందిరా నాయన, మొత్తం బియ్యం వాళ్ళ ఇంట్లో వండుకొని పెట్టుకుంటే పర్లేదు, వీళ్ళు చుట్టాల ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో పొరపాటున వీళ్ళు వంట చేయమ్మా అంటే వీళ్ళు మొత్తం బియ్యం డబ్బా అంతా ఖాళీ చేసేస్తూ వండేస్తారు. చుట్టాలందరికీ ఎదురింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి అందరికి పిలిచి పెట్టేస్తారు. దానికి భయపడిపోయి వీళ్ళని ఎవరిని కూడా వంటకి చెప్పరు, పిలవరు. చేస్తే ఇంకా ఖాళీయే. ఆ విధంగా మీరు ఎన్నిసార్లైనా చెప్పు, మనం శుక్రవారం నాడు అలాగా అదే పుట్టినోళ్ళు వీళ్ళు వండద్దమ్మ, తక్కువ వేయాలి తర్వాత వేయాలని ఎన్నిసార్లు చెప్పినా వినరు. కుంభాలు అంటారు. ఈ విధంగా ఉంటాయమ్మ శుక్రవారం నాడు పుట్టినోళ్ళు. తప్పకుండా గురుగారు. మళ్ళీ వీళ్ళు ఏ రంగం ఎంచుకోవాలి అంటే ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటే బెటర్ అంటారు? వంటలు మంచిది. బట్టలు చెఫ్, హోటల్ మేనేజ్మెంట్ చెఫ్ అవ్వడము, వంటలు వీళ్ళ చేతిలో అమృతం ఉంటుంది. వండితే బ్రహ్మాండం అసలు ఇంకా మామూలుగా ఉండవు కూరలు. అలాగే అందుకే చూడు, చాలామంది పల్లెటూరులో విజయవాడలో కూడా తాటాకింట్లో హోటల్ నడుపుతారు, కానీ కార్లలో వచ్చి ఆమె ఇడ్లీలు అవి టిఫిన్ తిని వెళ్ళే వాళ్ళు చాలా ఊర్లు ఉన్నాయి. అంటే చేతే అమృత హస్తం. అందువలన మనకి శ్రీదేవి గారిని ఉన్నారు, మన మేస్త్రంకులు గారు, ఆవిడ గారు వంట చేశారంటే చుట్టాలు ఇంకా అసలు ఒకరోజు ఉండి వెళ్దాం అనుకున్న వాళ్ళు వారం రోజులు ఉంటారు. వాళ్ళతో పాటు మనం కూడా ఉన్నాం అనుకో, మొత్తం ఎంతమంది వచ్చినా ఇసుక్కోదు పాపం. అన్నపూర్ణంలా పెడతానే ఉంటారు రకరకాల రుచులు. అది ఎలా వస్తుంది? శుక్రుడు. తర్వాత బట్టల వ్యాపారం చేయొచ్చు, హోటల్ వ్యాపారం చేయొచ్చు, హాస్టల్ వ్యాపారం చేయొచ్చు. ఈ రకంగా మొత్తం ఈ యొక్క డైమండ్స్ ఇవన్నీ కూడా శుక్రుడే అధిపతి అనమాట. తప్పకుండా గురుగారు. వీళ్ళకి అన్ని మంచి జరగాలి అంటే నిత్యం ఏ మంత్రం పారాయణం చేయాలి? 6వ తారీఖు లక్కీ ఇది. శుక్రవారం వీళ్ళకి లక్కీ డే. తర్వాత పింక్ కలర్ లక్కీ కలరు. లక్ష్మీదేవికి చేసుకుంటే సరిపోతుంది. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత, నమస్తస్యై నమో నమః. ఈ యొక్క మంత్రాన్ని కనుక లక్ష్మీదేవికి చేసుకుంటే రోజు, లేకపోతే శుక్రవారం నాడు కుంకుమార్చన చేసుకున్న ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం మహాలక్ష్మి నమః అన్న మంత్రం జపించినా సరే వీళ్ళకి ఫుల్ లక్ష్మీ కటాక్షం. ఇక మగవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఫుల్గా విలాస పురుషులు కాబట్టి తాగుతారు, విలాసాలు మంచి కాస్ట్లీ లాడ్జెస్, కాస్ట్లీ ఇళ్ళు, కాస్ట్లీ అన్న హోటల్స్లో దిగడం ఇవి ఉంటాయి. ఇవి చేయడం వల్ల, ఈ మంత్రాలు చేయడం వల్ల వాళ్ళకి దుబారా ఖర్చు అనేటటువంటిది, చెడు వ్యసనాలు ఏమన్నా ఉంటే అవి కూడా పోతాయి అన్నమాట. తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.